కంపెనీ ప్రాజెక్ట్ రాయలసీమ ఇక్కడ మాకు శ్రీకాళహస్తి ఫార్మర్ వచ్చి కాపుకొన్నేరు అనే ప్లేస్ నేర్చుకుంటాం. మాకు సిబిబి వచ్చి నేషనల్ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా టానోస్ కంపెనీని టానోస్ టెక్నాలజీ కంపెనీ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇక్కడ ప్రధానంగా ఎక్కువ ప్యాడీ ఫీల్డ్ ఉంది కాబట్టి దాన్ని డ్రోన్ ద్వారా పిచికారీ చేయడానికి ఆ కంపెనీ ద్వారా నుంచి అంటే మన ఎఫ్ఓ తరఫున సపోర్ట్ చేయడానికి వచ్చిందని చాలా థ్యాంక్స్. టానోస్ టెక్నాలజీ ద్వారా టానోస్ కంపెనీ ద్వారా ఈరోజు మా పొలం అయితే రావడం జరిగింది. దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. బయటలో పోవాలంటే పావులు ఎక్కువగా ఉండేది. అట్లాంటి చాలా వరకు మాకు పొలం గట్టి మీద చేరి ఆపరేటింగ్ చేసి చాలా మాకు బాగా ఉపయోగకరంగా ఉన్నది. రైతులందరూ ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను తెలియజేసుకున్నాను. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ శ్రీకాళహస్తీశ్వర ఈరోజు డ్రోన్ ని మనం అవగాహన సదస్సు మన రైతుల దగ్గర రైతులను చేర్చుకొని డ్రోన్ వల్ల ఉపయోగాలు, డ్రోన్ వల్ల మనకి ఏ విధంగా టైం సేవ్ అవుతుంది, డ్రోన్ వల్ల కొన్ని విశేషాలు, దాని ఆపరేటింగ్ ఏ విధంగా ఉండాలి, ఏ డ్రోన్ కంపెనీ అనేది మనకి ఫ్యూచర్లో మన రైతులు తీసుకున్నప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది, టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే ఏ విధంగా రెక్టిఫై చేయగలుగుతాము, ఇవన్నీ కూడా మన హైదరాబాద్ నుంచి ఒక మేడం ద్వారా మన నాబార్డు ధనుష్ అనే కంపెనీ మనం ఈరోజు పబ్లిసిటీ చేయడం, అదేవిధంగా ఒక 4 ఎకరాలు కూడా ఈరోజు స్ప్రే చేయడం జరిగింది. ఈ కాపుకొన్నేరు కాళహస్తి మండలంలో ఉన్నటువంటి కాపుకొన్నేరులో పలు రైతులు పక్కన చిర్లపల్లి గ్రామం నుంచి కాపుకొన్నేరు నుంచి రావడం కూడా జరిగింది. దీని యొక్క విశిష్టత, దీని యొక్క ఉపయోగము ఇదేమంటే ప్రధానంగా పూర్వకాల రోజుల్లో మనము ఒక స్ప్రే చేయాలంటే, ఒక మందుని ఒక రైతులు పిచికారీ చేయాలంటే ఆ రోజుల్లో, పాత రోజుల్లో కూడా యాప ఆకు మనం కృత్రిమంగా తయారు చేసిన వాటితోనే ఆ రోజు చేయగలుగుతున్నాం. తర్వాత నెక్స్ట్ జనరేషన్ రోజుల్లో పిచికారీని ఒక చిన్న స్ప్రేయర్ల ద్వారా, తర్వాత మన ట్రాక్టర్ స్ప్రేయర్ల ద్వారా ఈరోజు ఈ నాగరికంగా అనుసరించి ఈరోజు డ్రోన్లు రావడం జరిగింది. ఈ డ్రోన్ యొక్క ఉపయోగాలు ఏమంటే తక్కువ టైంలో ఒక 1 అవర్ 2 అవర్స్లో 10 ఎకరాలు కొట్టుకునేదానికి కూడా మనకి ఈరోజు మంచి అవకాశాలు కనిపించినాయి. ఈరోజు లేబర్ కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది, మ్యాన్ పవర్ తక్కువగా ఉంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ధనుష్ అనే మన కంపెనీ వాళ్ళు కూడా చాలా ముచ్చటగా ఒక 10 లీటర్లు 11 లీటర్లు పట్టే ఒక ట్యాంకుకి సంబంధించి ఈరోజు మనకి ఒక అవగాహనతో ఈ ధనుష్ కంపెనీ మనకు రైతుల దగ్గరకు వచ్చి సరసమైన ధరలతో కూడా మనకి సబ్మిట్ చేస్తాం, మీరు ముందుకు రండి, ప్రతి గ్రామంలో ఒకటి తీసుకొని మీరందరూ మ్యాన్ పవర్ తగ్గింది కాబట్టి తక్కువ టైంలో మంచి రిజల్ట్స్ పొందేదానికి అవకాశంగా, వాతావరణాలకు అనుకూలంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంకా డ్రోన్ ద్వారానే మనకి సేవలు అందించే కార్యక్రమం కూడా మనం చేపట్టబోతున్నారు. రైతులు ఒక మందుని పిచికారీ చేయాలంటే ఒక 3 4 5 మంది మ్యాన్ పవర్ ఉండాలి. 1 ఎకరా కొట్టేదానికి కూడా 3 4 ఉండాలి. అదే ఈ రోజు ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు కొట్టేదానికి ఒక 2 3 మనుషులతో ఇద్దరితోనే పిచికారీ చేసి దాంట్లో మనం మిక్సింగ్ చేసేదానికి ఈరోజు మనుషులు కావాలి. ఈ 10 ఎకరాలు ఈ మ్యాన్ పవర్ అనేది ఎంత తగ్గిపోతుందో చూడండి. ఈ విధంగా మన రైతులందరూ వాళ్ళకు కూడా మీ కంపెనీ తరఫున సబ్సిడీ అందించి మన నాబార్డు, మన ప్రొడ్యూసర్ నేషనల్ ప్రొడ్యూసర్ నాబార్డు తరఫున కానీ జగదీష్ మన అవగాహన తెచ్చి మన ఈ 2 గ్రామాల్లో కూడా రైతులకి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి ఏ విధంగా దీన్ని మనం ఉపయోగించుకోవాలి, మీరు సబ్సిడీ ద్వారా గ్రామంకి ఒకటి సప్లై చేసి టెక్నీషియన్స్ కూడా మనకు సప్లై చేసి మనకి ఈరోజు పిచికారీ చేసిన దానివల్ల చాలా టైం అన్నీ సేవ్ అవుతున్నాయి. కాబట్టి చాలా అదృష్టం మనకి చెప్పాలంటే. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇదే వాడతారు. రాబోయే కాలానికి కూడా ఏమంటే ప్రతి ఒక్కరు డ్రోన్ దీనికి మించినట్టు కూడా వస్తున్నాయి, కానీ మనకు అవసరం లేదు. మన ఏరియాలో ఏంటంటే చిన్న సన్నకారు రైతులు, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల రైతులు ఎక్కువ. కొన్ని ఏరియాల్లో అది మనం చెప్పలేము.
ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు రైతులు వాళ్ళు ఒకటే కొనుక్కుంటాడు. మన గ్రామంలో ఒక 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి ఇంకా అందుబాటులో లేదు కాబట్టి ఒక గ్రామం తరఫున అందరూ కలిసి ఒక అమౌంట్ రెడీ చేసుకొని సబ్సిడీ పొంది టెక్నీషియన్ తీసుకొని ఈరోజు చాలా ఉపయోగకారిగా ఉంటుంది అనేది కూడా నా సలహా తీసుకొని విరమిస్తున్నాను.